సారేమో రవిని తన పిఏగా ఆఫీస్లో జాయిన్ చేసుకున్నారు. అకీ పాపేమో రవిని ఇష్టపడుతుంది. ఈ గొడవలేమీ ఉండకూడదని రవిని ముంబై పంపిద్దాం అనుకుంటే సారేమో మెలికి పెట్టారు. ఈ కథ ఎంతవరకు వెళ్తుందో ఏంటో. జలంధర్ కొడుకుని ట్రేస్ అవుట్ చేయడానికి నువ్వు బాగా ట్రై చేస్తున్నావు కదా యాదగిరి. నువ్వు నా మీద డౌట్తో నేనెవరో తెలుసుకునేలోపు నేను నిన్ను, నువ్వు నమ్ముకున్న ఫ్యామిలీని అందరినీ లేకుండా చేస్తాను. ఏంటి బాబా ఇంటికేనా? ఎక్కువ అకి దేవుణ్ణి మొక్కి మొక్కి మొత్తానికి అమ్మా నాన్నల్ని ఇంటికి రప్పించేశావు. కంపెనీ బాధ్యతలు కూడా ఇచ్చేసాం. అమ్మా నాన్న మనతోనే ఉంటున్నారు. ఇంకా దేవుణ్ణి ఏం కోరుకుంటున్నావు? ఇంకేముంది, అమ్మా నాన్నలకు పెళ్లి జరగాలని, అంతేగాకి ఆ కోరిక కూడా ఉందనుకోండి. కానీ ఇవాళ మనకి చాలా ప్రెషియస్ డే. ఎందుకంటే మొన్న జోగమ్మ ఏం చెప్పిందో మర్చిపోయారా? మీ అమ్మా నాన్నల్లో ఒకరికి గత జన్మ గుర్తుకు రాబోతుంది. ఓ ఎస్, అమ్మా నాన్నల్లో ఎవరో ఒకరికి గతం గుర్తుకొస్తుందని చెప్పింది కదా. ఎవరికి గుర్తొస్తుందో, మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో, అసలు ఇప్పుడు అమ్మా నాన్న ఎలా ఫీల్ అవుతారో అని చాలా క్యూరియాసిటీగా ఉంది నాకు. అమ్మకి గుర్తొస్తే మాత్రం మనల్ని నాన్నని చూసి స్పీచ్లెస్ అయిపోతుంది. ఇంకా మనల్ని అసలు వదిలిపెట్టదు. నాన్నకు గుర్తొచ్చినా అంతే కదన్నయ్య, చాలా సర్ప్రైజ్ అయిపోతారు. సర్ప్రైజ్ అవడమేమో కానీ వాళ్ళిద్దరి ప్రేమ మీద వాళ్ళకున్న నమ్మకానికి, తిరిగి ప్రాణం పోసుకున్న ఆ ప్రేమకి చాలా గర్వపడతారు. జెండే అని నీకొక కిక్ కూడా ఇస్తారు. ఎస్ అక్కి, ఆర్యకి గత జన్మ గుర్తుకొస్తే మాత్రం తనని మనసారా
ఆర్య అని పిలవాలనుంది. మనందరం ఎగ్జైట్ అవుతున్నాం, కానీ విధి ఏం నిర్ణయించిందో. ఫైనల్లీ ఎవరికి గుర్తొచ్చినా వాళ్ళ ప్రేమకి మురిసిపోతాం. వెయిట్ చేద్దాం. యా. బాబా ఈ సూట్లేంటో ఈ సెటప్లేంటో ఏమీ అర్థం కావట్లేదు. చిచి నేనేంటి పదే పదే అదే గుర్తు చేసుకుంటున్నాను. గుర్తు రాకుండా ఎందుకుంటుంది? జరిగిన ఇన్సిడెంట్ అలాంటిది మరి. అమ్మో, ఏదేమైనా సరే శంకర్ గారితో పాటు ఒకే కారులో వెళ్ళకూడదు. చాలా డేంజర్. ఏదేమైనా సరే ఈ రోజు కూడా అదే కార్లో అదే రూట్లో అదే స్పీడ్ మీద సడన్ బ్రేక్ పడాలి. మళ్ళీ ఇంకొకసారి అయ్య బాబే శంకర్ గడికి సిగ్గేసేస్తుందా? ఆ, నా టైం బాగుండి కారులో ఇంకెవరూ లేరు. పొరపాటున ఎవరికైనా తెలిసిపోతే నా పరువు పోయిండేది. శంకర్ గారి కంటే ముందే నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి.